న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్రం ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి, కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి అందని సహాయం గురించి చాలా స్పష్టంగా, నిఖచ్చితంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గారు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి ఇవ్వము అని చెప్పినటువంటి సందర్భంలో మేము బాధ్యత కలిగినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యతిరేకత భావాన్ని ప్రజలకు పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లో అనేక విషయాలు చెప్పినటువంటి సందర్భంలో దత్తాత్రేయ గారు నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అన్ని అబద్ధాలు మాట్లాడిందంట మా కేటీఆర్ గారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అని మాట్లాడడం చాలా దురదృష్టకరం. కేటీఆర్ గారు ఏం అబద్ధాలు మాట్లాడిండో సూటిగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఉన్నది. ముఖ్యంగా దత్తాత్రేయ గారిని కేంద్ర ప్రభుత్వం నుంచి, మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు మేమంతా కూడా బాధపడ్డాం. ఓ తెలంగాణ బిడ్డగా ఆయన పట్ల మాకు పూర్తి స్థాయి సానుభూతి ఉన్నది, ఆయన పట్ల గౌరవం ఉన్నది, ఆయన పట్ల వ్యక్తిగతమైనటువంటి అభిమానం కూడా మాకున్నది. కానీ వాళ్ళ పార్టీ నాయకులు, సీనియర్ నాయకుడు అని చూడకుండా మాజీ కేంద్ర మంత్రి అనేటువంటి మాట మర్చిపోయి వాళ్ళ పార్టీ నాయకులు ఆయనతోటి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పించడం అనేటువంటి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఆయన మంత్రివర్గం నుంచి వచ్చినప్పుడు నిజంగా కూడా అందరూ బాధపడ్డారు. తెలంగాణ పక్షాన ఒకరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం కనీసం భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఒకరు పనిచేస్తారేమో అన్నటువంటి ఒక ఆశాభావం ఉండే. సరే, వాళ్ళు ఎట్లాగూ చేయకపోగా దత్తాత్రేయ గారిని తీసేయడమే కాకుండా చివరికి తెలంగాణకు విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంలో తెలంగాణని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటంటే ఒక్క సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి మేఘావాల్ గారు చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి 24,000 కోట్లని మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇవ్వరో చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే కాకుండా నిన్న దత్తాత్రేయ గారు ఒకవైపు ఏమో ప్రస్తుత కేంద్ర మంత్రి గారు ఏమో మేము తెలంగాణకు ఇవ్వము అని మాట్లాడితే, మేము అన్నీ ఇచ్చినామని చెప్పేసి మాజీ కేంద్ర మంత్రి గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి దత్తాత్రేయ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, 2 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేదు అన్నటువంటి మాటని మీ పార్టీ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు అమిత్ షా గారు చెప్పినప్పుడు మా ముఖ్యమంత్రి గారు సూటిగా ఆయన తెలంగాణలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది, నువ్వు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే, తెలంగాణకు నువ్వు ఏమీ చేయలేదని చెప్పేసి ఆనాడు అమిత్ షా గారికి చాలా స్పష్టంగా నువ్వేం చేసినావు చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఆయన మాటని కొనసాగింపుగా మళ్ళీ వాళ్ళ దత్తాత్రేయ గారు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఆయన ఏం మాట్లాడిండో ఇవాళ అదే మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఈ సందర్భంగా దత్తాత్రేయ గారిని ఇవాళ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. దత్తాత్రేయ గారు నిజంగా కూడా మీ దగ్గర లెక్కలే ఉంటే నువ్వు ఒక అబద్ధం పుస్తకం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా,
నీ అబద్ధపు పుస్తకాన్ని తీసుకొని ఎక్కడికి వస్తావో రావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని అగౌరవపరచకుండా, మీ స్థాయిని తగ్గించకుండా, మీ మీద గౌరవంతో మీ పార్టీ చేసినటువంటి మోసాలని విడమర్చి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సెంటర్ ఏందో డిసైడ్ చేయండి దత్తాత్రేయ గారు. మీ పార్టీ అట మొన్ననేమో చావు తప్పి కడ్ను లొట్టుపోయినట్టుగా 103 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోవడమే కాకుండా ఒక్కటంటే ఒకటే అసెంబ్లీ గెలిచినటువంటి మీరు రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రభ ఎక్కడో వెలిగిపోతున్నట్టుగా, గతంలో భారత్ వెలిగిపోతుందనే మాటను తీసుకొచ్చి ఎట్లయితే దెబ్బతిన్నారో అదే పద్ధతిలో మీ ప్రభ వెలిగిపోతున్నట్టుగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బాగా సీట్లు వస్తాయన్నటువంటి ఒక అక్కసుతో టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని మాట్లాడడం మీ స్థాయికి తగ్గది కాదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అబద్ధం మాట్లాడతారు దత్తాత్రేయ గారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఉచిత కరెంటు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండో దత్తాత్రేయ గారు చెప్పాలి. వాళ్ళ పాలిత రాష్ట్రాలైనటువంటి ఇవాళ తెలంగాణ గట మేము సహాయం చేస్తున్నాం కాబట్టి, మేము అనేక రకాలుగా సహాయం అందిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని చెప్పేసి అబద్ధం మాట్లాడతారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అర్జెంటుగా వాళ్ళ పార్టీ ఆఫీసుని, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద భారతీయ జూటా పార్టీ అని చెప్పేసి రాసుకుంటే ప్రజలు సంతోషపడతారు. నిజంగానే ఒకవేళ మీరు అన్నట్టుగానే ఇవాళ మీ మాట పత్రికల్లో వచ్చినట్టుగానే 24 గంటల కరెంటుని కేంద్ర ప్రభుత్వ సహాయంతో తెలంగాణ ప్రజలకు ఇస్తుంది అనేటువంటి మాట నిజమే అయితే మీ పాలిత ప్రాంతాలైనటువంటి హర్యానాలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో, అదే మన గుజరాత్లో, మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గుజరాత్లో కూడా మీరు దాదాపుగా 15-20 సంవత్సరాలుగా అధికారంలో ఉంటే 150 పైసలు రూపాయలు వసూలు చేసి, ముక్కుబండి వసూలు చేసి ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తూ ఉన్నారు తప్ప ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడేటువంటి మాట మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే మాట్లాడినటువంటి మాట కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల ముందల అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో బాగా మాట్లాడినటువంటి మాటగా ఇవాళ మేము తప్పకుండా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హర్యానాలో మీరు ఎంత ఇస్తుందో మీకు తెలుసు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం సహకారంతో 24 గంటల ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే మరి మీ పాలిత ప్రాంతాలు కూడా మీరు ఇవ్వాలి కదా. ఇవ్వటం లేదు అంటే మీరు చేతగాని వాళ్ళు, మీతోటి కాదు అనేటువంటి విషయం. ఇవాళ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో కూడా కేవలం 6-7 గంటలు మాత్రమే ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వము మిగిలినటువంటి కరెంటుని ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అమ్ముకుంటా ఉన్నది. ఆ కరెంటుతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాట యాదాద్రి పవర్ ప్లాంట్కి 50,000 కోట్లు కేటాయించింది అనేటువంటి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు దత్తాత్రేయ గారు. దురదృష్టం ఏంటంటే కనీసం లెక్కలు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో. కేవలం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ పక్షాన 27,000 కోట్ల రూపాయలని, అది కూడా రుణ సంస్థల ద్వారా శాంక్షన్ చేయించుకోవడం మాత్రమే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి గ్రాంట్ల లాగానే 170 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాంట్లలో బాగా ఇచ్చిందే తప్ప అదనంగా ₹1 ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. మేము ఇవాళ 27,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే తీసుకొస్తున్నామో ఆ అప్పు కూడా పిఎఫ్సి అనేటువంటి బ్యాంకు ద్వారా, ఆర్ఈసి అనేటువంటి బ్యాంకుల ద్వారా ఇవాళ వడ్డీలకు తీసుకొస్తున్నాం. 27,000 కోట్లలో కూడా ఇప్పటికీ వాడుకున్నది కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. అటువంటిది దత్తాత్రేయ గారు 50,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకు సహకారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. నిజానికి అత్యధిక భాగం ఈ రాష్ట్రం నుంచెల్లే ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ల రూపంలో తీసుకుంటున్నటువంటి దాంట్లో తెలంగాణకు అదనంగా ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా
కనీసం మానవతా దృక్పథంతో అయినా అస్తవ్యస్తమైనటువంటి వ్యవసాయ రంగాన్ని సరిదిద్దేటువంటి భాగంలో ఇవాళ రైతు బంధు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. రైతు బీమా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దవాళ్లకు మరి ఆసరగా నిలబడేటువంటి అనేక కార్యక్రమాల్ని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. దానికి వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉండే, దానికి మీరు మానవతా దృక్పథంతో అదనంగా మరి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ఇవ్వకపోగా నీళ్ల కోసం అడిగినటువంటి 24,000 కోట్లని అది నీతి ఆయోగ్ అడ్వైజ్ చేస్తే, నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే దాన్ని కూడా ఇవ్వమని చెప్పినటువంటి మీ పార్టీ ఇవాళ తెలంగాణలో నామరూపాలు లేకుండా మొన్నటికి మొన్న ఒక్క సీటుకే పరిమితమైంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు ఖాయమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా దత్తాత్రేయ గారికి గుర్తు చేస్తూ, దత్తాత్రేయ గారి నోటి ద్వారా అబద్ధాలు చెప్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు ఎవరైనా పర్వాలేదు, మేము చెప్తున్నటువంటి మాటల్లో అవాస్తవాలు ఉంటే, అబద్ధాలే నిజంగానే ఉంటే ఎక్కడికి వస్తారో మీరే చెప్పండి. మా పార్టీలో మీ స్థాయిని తగ్గించకుండా, మీ స్థాయికి ఏమాత్రం అది కాకుండా మేము మా పార్టీ ప్రతినిధులను పంపడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఆధారాలతో సహా మీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మొన్న చెప్పినటువంటి గుణపాఠాన్ని మరొకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాదు, మీ పార్టీ నాయకులు ఎన్నడైనా మతం మీద ఆధారపడి పనిచేసినటువంటి వాళ్ళే తప్ప ఈ దేశంలో ఒక సెక్యులర్గా పోవాలనేటువంటి దాంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకే వర్గం వారు అనేటువంటి భావనతో ఉండాల్సినటువంటి పరిస్థితిని చెడగొట్టినటువంటి ఏకైక పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మతాలను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, దాని కొనసాగింపుగా దురదృష్టం ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క శాసనసభ్యుడికి కానీ పార్లమెంటు సభ్యుడికి కానీ ఈ రాజ్యాంగం పైన గౌరవం ఉండదు. రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఏమాత్రం గౌరవం లేదు అని చెప్పడానికి నిన్నటికి నిన్న మీ పార్టీ శాసనసభ్యుడు, ఏకైక శాసనసభ్యుడు మరి రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే నిదర్శనం. ఇవాళ మా ప్రభుత్వం ఒక సెక్యులర్ ఆలోచనలతో ముందుకు పోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకటే అనేటువంటి భావంతో మేము ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే సీనియర్ సభ్యుడైనటువంటి వ్యక్తిని మరి ప్రోటెం స్పీకర్గా నియమించేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడితే దాన్ని కూడా వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు. ఇవాళ మీరు వారించాల్సినటువంటి అవసరం ఉంది, వారిని క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక మతానికి మాత్రమే కొమ్ముగాస్తున్నటువంటి మీరు ఇవాళ రాజ్యాంగానికి లోబడి చేస్తున్నటువంటి ప్రభుత్వం చర్యల్ని వ్యతిరేకించడం అనేటువంటిది రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. భారతదేశ రాజ్యాంగం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, భారత వ్యవస్థ పట్ల మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా తప్పకుండా రాజ్యాంగానికి లోబడి మాత్రం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మీరు మీ పార్టీ సీనియర్ నాయకులు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.